తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. వేదాల్లోని ధార్మిక విషయాలను సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో సంకీర్తనలుగా రచించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించి తరించిన సంకీర్తనాచార్యులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తనల యువగళాల సుస్వర స్వరాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త, అన్నమయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మృదంగ విభాగాధిపతిగా సేవలందిస్తున్న శ్రీ ఎం సుధాకర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. అన్నమయ్య తిరుమల శ్రీవారితో పాటు శ్రీ మహాలక్ష్మిపై కూడా పలు సంకీర్తనలను అద్భుతంగా రచించారు. స్వామికి అమ్మవారికి నడుమ జరిగే కమనీయమైన మధుర ఘట్టాలను రసరమ్యంగా కీర్తించారు. అమ్మవారు ఏ విధంగా అహోబిల నారసింహస్వామిని సేవించారో ఈ కీర్తన ద్వారా అన్నమయ్య వివరించారు. ఎటువంటి మోహమో అనే సంకీర్తనను ఇప్పుడు యువగాయిని శ్రీమహతి ఆలపిస్తారు. ప్రహ్లాద వరదుని ఎంగిలి పొద్దున పిడే
పెకునాతని మీద ఘటించనిద్దరికి కందువ వేడుకలు ఎటువంటి మోహము కనుసన్న చేసినది కావిటనించినది తనివారతులను దక్కగొన్నది కనుసన్న చేసినది కావిటనించినది తనివారతులను దక్కగొన్నది జనకి అహోబలాన శ్రీ వెంకటాద్రి మీద జనకి అహోబళాన శ్రీ వెంకటాద్రి మీద నరచే శ్రీ మహాలక్ష్మి నరమృగదేవుని జనకి అహోబళాన శ్రీ వెంకటాద్రి మీద నరచే శ్రీ మహాలక్ష్మి నరమృగదేవుని ఎటువంటి మోహమో ఈ పెకునాతని మీద ఘటించనిద్దరికి కందువ వేడుకలు ఎటువంటి మోహమో ఈ పెకునాతని మీద ఘటించనిద్దరికి కందువ వేడుకలు ఎటువంటి మోహమో చక్కని గమకాలతో స్వరతరంగాలలో భక్తి సాహిత్యాన్ని మనోహరంగా పాడేవు మహతి. ధన్యవాదాలు. విభీషణ్ శర్మ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? ఇది అన్నమాచార్యుల వారు తిరుమల ఆలయ కవి ప్రయత్నపూర్వకంగా అటు అహోబలంలో ఇటు వెంకటాచలంపై ఉండేటువంటి ఆది పురుషుడిని యొక్క వైభవాన్ని చక్కగా చెప్పినటువంటి కీర్తన. జగన్మాతాపితరుల మధ్య ఉండేటువంటి ఆ ప్రత్యయాన్ని చక్కగా ఆవిష్కరించినటువంటి కీర్తన. అంటే సకల లోకాలకి భయం కలిగించినటువంటి నరసింహస్వామి అయినప్పటికీ కూడా అమ్మవారికి ఎంత ఆయన చాలా అభిలాష కలిగేట్లుగా ప్రేమ కలిగేట్లుగా ఉన్నాడు కనుక ఆశ్రితులకు ఆయన అండదండలతో ఉంటాడు. ఆయనను మనం ఆరాధిస్తే చాలు ఆయన మనకు పరమప్రసన్నుడై ఉంటాడు అనేటువంటి దాన్ని చక్కగా వివరించేటువంటి కీర్తన. అయితే అన్నమాచార్యుల వారు అహోబలంలో అధ్యయనం చేశారు, నవనారసింహ క్షేత్రంలో. ఆయనకు అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి పైన తిరుమలేశుడైనటువంటి శ్రీనివాసుని పట్ల ఒకే విధమైనటువంటి దృష్టి ఉంది. ఇక్కడ అమ్మవారితో ఉన్నాడు, అక్కడ అహోబలంలో కూడా కలిసి ఉన్నాడు అనే సత్యాన్ని ఆవిష్కరించినటువంటి కీర్తన చాలా చక్కగా ఉంది. కుమారి మహతి కూడా చక్కగా పాడింది. సుధాకర్ గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? శ్రీ మహతి గారు పాడినటువంటి ఈ కీర్తన చాలా ఆహ్లాదకరంగా ఉంది. మంచి రాగం ఎన్నుకున్నారమ్మా. శ్రీనిధి గారు స్వరపరచడం వరము అనేటటువంటి రాగంలో ఉంది. ఇది నిజంగానే పరమాత్మని దయ, ఆయన ఇచ్చిన వరమే ఇది. ఈ స్వరపరచడం, ఆమెకు ఆ థాట్ రావడం చాలా చక్కగా ఆది తాళంలో తిశ్రగతిలో వినడానికి వినసొంపుగా ఉండేటటువంటి ఒక రాగంలో చాలా చక్కగా పాడారు. కనుక పరమాత్మ యొక్క దయ నిండుగా మీకు ఉండాలి. మీకు శుభాకాంక్షలమ్మా. ధన్యవాదాలు. సమస్త వేదాంత సారాన్ని అందమైన అక్షరాలలో పొదిగి స్వామికి పదపారిజాతాలను సమర్పించిన భక్తాగ్రేసరుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. జీవాత్మ పరమాత్మ సన్నిధిని చేరేందుకు అవసరమైన సాధనా మార్గాన్ని సంకీర్తన రూపంలో ఉపదేశించారు. అపురూపమైన ఒక్కడే అంతర్యామి అనే ఆధ్యాత్మిక సంకీర్తనను ఇప్పుడు భవ్య గళంలో విని ఆస్వాదిద్దాం.
భవబంధాల నుండి స్వామి మనను ఏ విధంగా కాపాడుతాడో తెలిపే ఈ అద్భుతమైన సంకీర్తనను ఎంతో ఆర్ద్రంగా ఆలపించావు భవ్య. ధన్యవాదాలండి. విభీషణ్ శర్మ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? భవ్య సాహిత్యం అర్థమయ్యేట్లుగా చక్కగా పాడింది. అన్నమాచార్యుల వారు ఆచార్యుడు అని అనిపించుకున్నాడు. అంటే స్వయం తీర్త్వా పరాం స్థారయతి, తాను ఈ సంసారం అసారమని, శాశ్వతం శ్రీ వెంకటేశ్వర పదారవింద మకరంద సంసేవాశక్తి అని తాను గ్రహించాడు కనుక ఇతరులకు కూడా అది కరావలంబాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ అసార సంసారంలో సంసార సాగర సముత్తరణైక సేతువైన ఒక్క వెంకటేశ్వరుడే, ఆయన మన అంతర్యామిగా ఉన్నాడు, ఆయనను నమ్ముకోండి అని చెప్పి ఉపదేశిస్తూ ఉన్నాడు. పరమాద్భుతమైనటువంటి కీర్తన. ఈ ఒక్క కీర్తన తెలుసుకుంటే జీవులందరూ కూడా ఈ కర్మబంధాలలో మునక్కుండా కర్మ పరమేశ్వరాంకితం చేసి వాళ్ళు శాశ్వతమైనటువంటి పరమపదాన్నో లేదా శ్రీవైకుంఠాన్నో పొందవచ్చు అనేటువంటి ఒక సన్మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ధన్యవాదాలండి. సుధాకర్ గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు తెలియజేస్తారా? భక్తి జ్ఞాన వైరాగ్యములకు ఒక మంచి రాగాన్ని వినిపించినటువంటి, అంటే రేవతి రాగం అంటేనే మనలో ఉండేటటువంటి ఆత్మ పరమాత్మ అనుసంధానం కావడానికి ఈ రేవతి రాగం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అటువంటి రేవతి రాగంలో మీరు చాలా చక్కగా పాడారు. ఇది స్వరపరిచినటువంటి శ్రీ సాలూరి వాసు గారు చాలా భవ్యంగా స్వరపరిచారు. సముద్రం నుండి అలలుగా తరంగాలుగా వెళ్తున్నటువంటి ఆ పద పొందిక పరమాద్భుతం. దాన్ని మీరు చక్కగా న్యాయం చేకూర్చారమ్మా. మీకు శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ నరసింహస్వామి మంత్రోపాసన గావించిన అన్నమయ్య స్వామిపై అద్భుతమైన సంకీర్తనలను రచించారు. శ్రీ వెంకటేశ ముద్రాంకితములైన అన్నమయ్య సంకీర్తనల్లో నరసింహస్వామి యొక్క దివ్య గుణగణాలను కడు రమణీయంగా ప్రస్తుతించారు. కానవచ్చే నిందులోన కారుణ్య నారసింహ అనే భక్తిరసభరితమైన సంకీర్తనను సాయి తుషార్ గణంలో విని ఆస్వాదిద్దాం. నిందులోనే కారుణ్య నరసింహ, కానవచ్చి నిందులోనే కారుణ్య నరసింహ, కానకమై నీ కంటే దాస్యమే పో ఘనము కానవచ్చి నిందులోనే కారుణ్య నరసింహ, కానకమై నీ కంటే దాస్యమే పో ఘనము కానవచ్చి నిందులోనే కారుణ్య నరసింహ. బ్రహ్మాదులు మనుపరాని కోపము ఎక్కువై ప్రహ్లాదుడు ఎదుట నిలిచితే, మక్కువ బ్రహ్మాదులు మనుపరాని కోపము ఎక్కువై ప్రహ్లాదుడు ఎదుట నిలిచితే, తక్కక మానికి వట్టి దాసుని ఆధీనమై మానికి వట్టి దాసుని ఆధీనమై ఇక్కి నీ కింకరుడే నీ కంటే బలువుడు కానవచ్చి నిందులోనే కారుణ్య నరసింహ, కానకమై నీ కంటే దాస్యమే కో ఘనము కానవచ్చి నిందులోనే కారుణ్య నరసింహ.
కొంటివిటే పెరసి శ్రీ వెంకటేశ ఆరసి క్రమ్మరా ప్రహ్లాద వరదుడని పేరు పెట్టుకొంటివిటే పెరసి శ్రీ వెంకటేశ సారే నీ శరణాగత జనుని కాధీనమైతివి సరిమా రిమ పాప మపదాద పద సా సరి మరి మప మపద పద సద సరి పమగరి రి సదస గసరి మరి సదద పమప మపద సద పమగరి సద సరి మపదరి రి సా సారే నీ శరణాగత జనుని కాధీనమైతివి రీతి నీ దాసునికే ఇదిగో మూకేము కానవచ్చే నిందులోనే కారుణ్య నరసింహ కానకమై నీ కంటే దాస్యమే పో ఘనము కానవచ్చే నిందులోనే కారుణ్య నరసింహ కారుణ్య నరసింహ నరసింహస్వామిని కీర్తిస్తూ అన్నమయ్య రాసిన ఈ సంకీర్తనను భక్తిరసభరితంగా పాడేవు తుషార్. ధన్యవాదాలు. విభీషణ్ శర్మ గారు, తుషార్ పాడిన ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించిందో చెప్తారా? సాయి తుషార్ పాడినటువంటి పాట చాలా హాయిగా అనిపించింది. ధన్యవాదాలు. ఈ కీర్తనలో నరసింహస్వామి యొక్క దాస్యం, నరసింహస్వామి వారిని ఆశ్రయించడం కన్నా చాలా గొప్పది అనేటువంటి ఒక భావన కలుగుతోంది. అంటే స్వామి ఎంత అభయహస్తుడు, ఎంత ఆపన్న వరదుడు అనేటువంటి తత్వాన్ని, స్వామి మహత్వాన్ని అన్నమయ్య ప్రహ్లాదుడి నుంచి స్ఫూర్తిగా పొంది మనకి తెలియజేస్తున్నాడు. అంటే నీకన్నా నీ భక్తుణ్ణి పట్టుకుంటే ఎంతో మాకు దాస్య భక్తి వస్తోంది, నిన్ను నేను పొందగలను అనేటువంటి విశ్వాసం వస్తుంది, నువ్వు మమ్మల్ని బాగా ఆదుకునేటువంటి దైవానం అనేటువంటిది స్పష్టత ఏర్పడుతోంది, కనుక నీ దాస్యమే గొప్ప అని చెప్పి పరోక్షంగా స్వామిని కీర్తించడమే కదా ఇది. కానీ చెప్పేటువంటి విధానంలో అన్నమాచార్యుల వారి ఎత్తుగడ ఎంత హాయిగా ఉన్నది, ఎంతటి దాస్యభక్తి స్ఫూర్తిని మన ఎందు నింపుతోంది. ఈ భావం అభివ్యక్తం అయ్యేట్లుగా గాయకులు పాడుతూ ఉంటే చాలా ఉత్సాహం కలుగుతూ ఉంటుంది, ఓ తన్మయత్వం కలగాలి పాట పాడితే. అలా నువ్వు పాడినట్టు అనిపించింది కనుక నీకు శుభాభినందనలు, ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. సుధాకర్ గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? చిరంజీవి సాయి తుషార్, మీరు గానం చేసినంతసేపు నేను ఒక పల్లె వాతావరణంలో, ఒక పొలం గట్టు మీద, ఒక ఆహ్లాదకరంగా, మీరు ఇప్పుడు ఆరభి రాగంలో ఆధ్యాత్మ సంకీర్తన అయినా నృసింహస్వామి మీద పాడినా ఈ పాట విన్నంతసేపు కూడా చాలా హాయిగా, సంతోషంగా, ముఖ్యంగా మీ గురువుగారిని మీ ఇప్పుడు తలుచుకోవాలి. ఎందుకంటే కె రామాచారి గారు ఎంతోమంది శిష్యుని తయారు చేశారు. వారు స్వయంగా స్వరపరిచి గానం చేసినటువంటి కృతిని మీరు ఈరోజు గానం చేశారు. చాలా బాగుంది. పరమాత్మ దయ సంపూర్ణంగా మీకు ఉండాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఎం సుధాకర్ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు ఆ పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.